ఏ పార్టీ టికెట్ పై గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఫిరాయిస్తే డిస్క్వాలిఫై అవుతారా? అదే అంటున్నా, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని. ఇంతకుముందు చెప్పింది కరెక్ట్ క్వశ్చన్. ఒకటి, రాజీనామా అనే కండిషన్ పెడితే సభ్యుడు రాజీనామా చేయకుండా అన్ని పనులు చేస్తాడు. ఇక ఎన్ని ఇబ్బందులు పెట్టాలో ఇబ్బందులు పెడతాడు, విడాకులు ఇవ్వకుండా హింసించడం. సో ఇక్కడ రాజీనామా కూడా అవసరం లేదు. రాజీనామా అవసరం లేదు సార్, డిస్క్వాలిఫై అవుతారా లేదా? డిస్క్వాలిఫై అవుతాడు. అదే కదా చెప్పింది మీకు. చట్టం చెప్పింది సార్, మన కంటికి కనిపిస్తున్న దాంట్లో డిస్క్వాలిఫై అవుతున్నారు. కావాలి, అవుతలేరు. ఎందుకు అవుతలేరు అంటే మీరు అన్నది ఇంపార్టెంట్ పాయింట్ సార్. చట్టం ఇంత క్లియర్ గా చెప్తుంది, వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ద హౌస్. అంటే ఈవెన్ రిజిగ్నేషన్ కూడా అవసరం లేదు. నీవు చేసే కొన్ని పనుల వల్ల నువ్వు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టుగా భావిస్తాడు. నువ్వు పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు భావిస్తారు ఆటోమేటిక్గా. సో అంటే మరి అయినా ఎందుకు అవుతున్నా డిస్క్వాలిఫైయింగ్? ఇందులో ఉన్న కొన్ని లూప్ హోల్స్. ఆ లూప్ హోల్స్ ఏంటంటే, ఒకటి, నిర్ణయం ఎవరు తీసుకోవాలి? స్పీకర్. స్పీకరు న్యూట్రల్ ఆఫీస్ అని రాజ్యాంగం భావించింది, కోర్టులు భావిస్తున్నాయి. అందుకే క్యోటో హలాన్ కేసులో ది మైనారిటీ జడ్జిమెంట్లో జస్టిస్ వర్మ అనుకుంటాను, ఆయన క్లియర్గా చెప్తాడు, స్పీకరు అవునన్నా కాదన్నా మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నవాడే స్పీకర్ అవుతాడు, మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత కాలమే స్పీకర్గా ఉంటాడు. అలాంటప్పుడు స్పీకర్ బయాస్ ఉండదని ఎలా అనుకోగలము? కరెక్ట్. స్పీకర్ తటస్థంగా ఉంటాడని ఎలా భావించగలము అని మైనార్టీ వర్డిక్ట్లో చెప్పారు. ఇది తర్వాత జడ్జిమెంట్లో కూడా దీన్ని ఉటంకించారు. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు కేశవ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ ద మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కేసులో కూడా ఉదరించారు. పేరా 30 అండ్ పేరా 33 చదవండి, మీకు అందులో క్లియర్గా ఉంటుంది. సో ఆ రెండు పేరాలు చదివినా సరిపోతుంది, ఇక అందులో ఎంత క్లియర్గా ఉంటుందో. అందువల్ల స్పీకరు అనే వ్యక్తి నిర్ణయించాలి అనే డైమెన్షన్ ఉపయోగించుకొని ఏ భయాలనైతే సుప్రీంకోర్టులో మైనార్టీ జడ్జిమెంట్లో వ్యక్తం చేశారో క్యోటో హలాన్ కేసులో, క్యోటో కేసు అంటారు దాన్ని, ఆ కేసులో వ్యక్తం అదే జరుగుతుంది ఇవాళ. జరుగుతుంది ఏంటి? స్పీకరు ఎవరి పార్టీ? అధికార పార్టీ. సో స్పీకర్ దానిపైన నిర్ణయాలు తీసుకోడు. ఎందుకు మరి ఎంత నిర్ణయాలు ఎంతని ఇంకొక రాజ్యాంగంలో ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ కాన్స్టిట్యూషనల్గానే ఉంటారు అని కోర్టులు నమ్ముతాయి, రాజ్యాంగం కూడా నమ్ముతాయి. అందుకే మీరు ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఒక ఫైల్ పోతుంది, బిల్లు. గవర్నర్ ఆ బిల్లు పైన ఎన్ని రోజులు సంతకం చేయాలి? 15 రోజులు చేయి, 12 రోజులు చేయి అని చెప్పదు. యాజ్ ఎర్లియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తుంది. వీలైనంత త్వరగా చేయండి. నా దృష్టిలో 50 ఏళ్ళు కూడా వీలైనంత త్వరగా కాదు అంటారు గవర్నర్. ఏం చేయాలి? సో ఒక గుడ్ ఇంటెన్షన్ తో పెట్టినటువంటి ఒక సూత్రం. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు రాజ్యాంగం ఎంత క్లియర్ చెప్తోంది, స్పీకర్ అండ్ ద డిప్యూటీ స్పీకర్ విల్ బి ఎలక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే కొత్త సభ ఏర్పడిన వీలైనంత త్వరగానే. మీకు లాస్ట్ 5 years లో డిప్యూటీ స్పీకర్ లేడు, ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 5 ఏళ్ళు సరిపోలే. సో డిప్యూటీ స్పీకర్ లేడు. సో అలాగే స్పీకర్కి ఏమన్నారు, దీనిపైన ఎంత సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. తర్వాత మీకు మేఘచంద్ర సింగ్ కేసులో 3 నెలలు అని అన్నారో చెప్తాను సందర్భం వచ్చినప్పుడు. కానీ ఫండమెంటల్గా లాలో ఎక్కడా కూడా ఇంత టైంలో నిర్ణయం తీసుకోవాలి అని లేదు. సో అక్కడ నిర్ణయం అదొక లూప్ హోల్ ఉపయోగించుకుంటున్నారు. ఇంకో లూప్ హోల్ ఏంటంటే మెర్జర్ ప్రొవిజన్. అది మీరు మన ఇతర ప్రశ్నలు వచ్చినప్పుడు చెప్తాను నేను. సో మెర్జర్ ప్రొవిజన్ దాన్ని మిస్యూజ్ చేసుకుంటాను. అంతకుముందు స్ప్లిట్ ప్రొవిజన్ అని ఒకటి ఉండే, అంటే 1/3 మెంబర్స్ ఒక పార్టీ నుంచి వెళ్ళిపోతే దాన్ని చీలికగా భావించి ఎగ్జంప్షన్ ఉండే. అది 2003లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనే దాన్ని డ్రాప్ చేశారు, అది లేదు. సో ఇప్పుడు ఓన్లీ మెర్జర్ ఉంది. సో దీన్ని ఒకటి ఉపయోగించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే కోర్టులు కోర్టులు జోక్యం చేసుకోవచ్చా, ఎప్పుడు జోక్యం చేసుకోవాలి, ఎంత మేర జోక్యం చేసుకోవాలనే విషయంలో ఒక డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ దీన్ని ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. ఈ 3 కారణాల రీత్యా చట్టం ఇంత స్పష్టంగా ఉంది. మీరు అడిగారు చట్టం ఇంత స్పష్టంగా ఉందని, అయినా కూడా ఇది అమలు కాకపోవడానికి కారణం అది.